శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని శ్రీమద్ భాగవతం వ్యాసుల వారిచ్చిన గ్రంథం అందులో ప్రథమ స్కందంలో ఉన్నాము. చివరి అధ్యాయంలో ఉన్నాము. కొద్ది శ్లోకాలు మాత్రంగా మిగిలాయి, కానీ చాలా ముఖ్యమైనవి. ప్రతి శ్లోకం ముఖ్యమే. ఇందులో ముఖ్యంగా శుకుల వారు ఏం చేస్తున్నారు, ఆయన ఎలా ఉన్నారు, చూడ్డానికి రూపం ఎలా ఉన్నది, ఏం జరుగుతున్నది అని మనము చదువుకుంటూ అక్కడ ఆపాము. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా మన మునులు, ఋషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ అక్కడ సర్వే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన పరీక్షిత్ మహారాజుని చూసి ఆయన ఆ విధంగా ప్రాయోపవేశం చేసి కూర్చున్న పరీక్షిత్తుని చూస్తూ వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో యావత్ ఎంతవరకైతే అయం భాగవత ప్రధాన, ఈ భాగవతులలో ప్రధానుడు, ముఖ్యుడు, శ్రేష్ఠుడు, అసౌ ఈ యొక్క కళేవరాన్ని విహాయ వదిలిపెట్టి, విశోకం విరజస్కం రజోతమో గుణాలన్న దోషాలు లేని, శోకాలు మోహాలన్న కల్మషాలు లేని ఆ పరమమైన లోకాన్ని యాస్యతి పొందుతాడో, తావత్ అంతవరకు వయం సర్వే మనమందరము ఇహ ఇక్కడే అద్య ఇప్పుడు ఆస్మహే ఉందాము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ మాటలు ఆయనకు వినబడ్డాయి. ఆహా, నాకెంత అదృష్టము అని ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి విష్ణోహ చరితాన్ని, విష్ణువు చరిత్రలను శుశ్రూణమాణ వినాలన్న కోరికతో ఉన్నవాడై ఆయన ఏతాన్ వీళ్ళని అభినందించి నమస్కరించి ఈ విధంగా ఆభాషత అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరందరూ ఏదో బ్రహ్మలోకంలో వేదాలు మూర్తిమంతమై రూపాలు ధరించి తిరుగుతూ ఉన్నట్టు, ఇక్కడ మీరందరూ కూడా రూపు ధరించిన ఆ వేదాల్లాగా, వాక్కుల్లాగా ఉన్నారు. ఆ వేదాల్లో, ఆ వాక్కుల్లో ఏమి చెప్పారు, బాగుపడడానికి నాలాంటి మ్రియమాణులు, మృత్యువు అన్న లక్షణంతో ఉన్నవాళ్ళు, మర్త్యులు ఏమి చేస్తే దానివల్ల సిద్ధులవుతారో ఆ విషయాన్ని మీరు అమృతం అంటే ఆలోచించి విచారించి, విమృశమన్న అమృతమన్న విచారించి చూసి చెప్పగలిగిన వాళ్ళు ఆ విధంగా చేసి ఏదో ఒక విషయాన్ని బాగుపడేందుకు మాలాంటి మర్త్యులకు చిత్తము సిద్ధమై బాగుపడేందుకు అవకాశం దేనివల్ల కలుగుతుందో అది చెప్పండి విప్రాహ అని ఆయన వాళ్లను అడిగాడు. అడుగుతూ ఉండగానే ఏం జరిగిందంటే, తత్ర ఒకరు అభవత్ కలిగారు. అక్కడ అదే సమయంలో ఒకరు ప్రత్యక్షమయ్యారు. ఆయన వ్యాసుల వారి పుత్రులు యదృచ్ఛయ ఆయనకు నచ్చినట్టు, కావాలనుకున్నట్టు ఆయన భూమినంతటిని అటమానహ తిరుగుతూ ఉన్నవాడై అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. ఆయన అనపేక్ష, ఆయనకి అపేక్షలు లేవు, దేని మీద కోరికలు లేవు, ఆపేక్ష కావాలి లేదు ఆయనకి, ప్రతిఫల ఆపేక్ష ఆయనకి లేదు, ఆయనకి అనపేక్ష. ఆయనకి లింగాల మీద లక్ష్యం కూడా లేదు, గుర్తులు ఏవి చూడరు. ఆయన ఏది దొరికితే దానితోటే తృప్తిగా ఉంటారు. ఆయన అటువంటి వారు వేషాలన్నిటినీ పక్కకి కిందికి తోసేశారు. ఆయన అవధూతము, అంటే కిందికి దూతం, విధూతం అంటూ దులిపేశారు. ఆయన వేషాలన్నిటిని దులిపేసిన వారు. ఆయనకి వేషాలు లేవు,
ఆయనకు వేషాలు లేవు, ఆయనకు వేషాలు వేయవలసిన అవసరం కూడా లేదు. వేషాలు వేసేవారు కాదు ఆయన. వేరే వాళ్ళు వేసే వేషాలను కూడా ఆయన పట్టించుకోరు, ఆయన అలక్ష్యం. లింగం అంటే నామము రూపాలతో కూడి ఉన్న విషయం, అది వేషము. నామరూపాలు లేవు ఆయనకి, లింగాలు లేవు ఆయనకి, వేషాలు లేవు, అన్నిటిని పక్కకి దులిపేశారు ఆయన. ఆ రకంగా ఉన్నవారు వచ్చారు. ఆయన ఎంత సుకుమారంగా ఉన్నారో అని చెప్పి వ్యాసుల వారు ఈ 26వ శ్లోకమంతా చెప్పారు. ఆయన ఒక 16 సంవత్సరాల వయస్సు, ద్విఅష్టవర్షం, 8 రెండ్లు 16 సంవత్సరాలు, సుకుమారమైన పాదాలు, చేతులు, ఊరుగులు, తొడలు, అంశభాగాలు, భుజాలు, కపోల భాగము, నుదురు, గాత్రము, సుకుమారమైన శరీరము, చారు అందమైన ఆయతనమైన విశాలమైన కన్నులు, ఉన్నతమైన నాసిక, దానికి తగినట్టు తుల్యంగా ఉన్న చెవులు, చక్కటి అందమైన సుభ్రూహు ఆయనకి, చక్కటి ఆననము ముఖము, కంబు కంఠము, అది కూడా సుజాతము, చక్కగా అందంగా తయారైన కంఠము. ఆయన గూఢ జత్రువు అంటే కాలర్ బోన్స్ అని పిలుస్తాం కదా, అక్కడంతా గుండ్రంగా మెత్తగా ఉన్నది, ఎముకలు బయటపడి ఆయన అస్థిపంజరంలా లేరు, ఎందుకంటే చక్కటి వయసులో ఉన్నారు. తర్వాత చక్కగా ఎత్తైన విశాలమైన వక్షస్థలము, గుండ్రంగా ఉన్న నాభి, అందమైన చదునుగా ఉన్న ఉదరము, జుట్టంతా కేశములన్నీ వికీర్ణమై చల్లా చెదరుగా ఆయన వక్రం మీద, ముఖం మీద అంత ముంగుర్లు పడుతూ ఉన్నాయి. ఆయన వెనక్కి కూడా తోసుకోవట్లేదు. బాగా విశాలంగా ఉన్న బాహువులు, భుజాలు, చేతులు ఆయనవి అమరోత్తములకి, దేవతోత్తములకి సమానంగా ఉన్నారు ఆయన. పైగా ఆయన శ్యామల వర్ణంలో ఉన్నారు. అపిచ వయః అంగ లక్ష్ములతో ఉన్నారు. అందమైన తక్కువ కాని వయస్సు, చక్కటి వయస్సు, చక్కటి అంగ సౌష్ఠవము, చక్కటి లక్ష్మి శోభతోటి ఆయన శరీరం ఉన్నది. చక్కటి నవ్వులతో ఉన్నారు కాబట్టి స్త్రీలకు మనోజ్ఞంగా కనిపిస్తున్నారు. ఆయనను చూసి తే మునయ, అందరూ ఆ మునులందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ స్వ ఆసనాల్లో నుంచి ప్రత్యుత్థితా లేచారు. ఆయనను చూడగానే మునులందరూ లేచారు. ఎవరు మునులు? అన్ని బ్రహ్మాండాల్లో ఎక్కడెక్కడో ఉన్న ఋషులు, మునులు అందరూ వచ్చేశారు. శిష్యులు, ప్రశిష్యులతో సహా వచ్చిన వాళ్ళెవరు? భూమి మీద ఉన్న రాజర్షులు, మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులతో సహా అందరూ వచ్చేశారు. ఇక్కడి నుంచి పైలోకాల దాకా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, అనుభవాల్లో పెద్దవాళ్ళు అయినా కూడా శుకుల వారి కన్నా చిన్నవారే, అందరూ బాలలే జ్ఞానపరంగా. ఆయన వృద్ధులు, జ్ఞానపరంగా బాగా వృద్ధి చెందినవారు. వీళ్ళు, ఈ మునులు ఆ లక్షణాలన్నీ చూసి పసిగట్టగలరు. లక్షణాలు చూసి, ఆ శరీర లక్షణాలు, ఆ గుర్తులు చూసి గమనించి తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆయనది వచ్చిన వాడిది, ఆయన వర్చస్సు, ఆయన తేజస్సు నిగూఢంగా ఉన్న శరీర లక్షణాలను చూసి వాళ్ళు గుర్తుపట్టారు. వాళ్ళంత దూరం రాగలిగారు. ఆయన వర్చస్సు నిగూఢంగా ఉంది, తేజస్సు బయటపడి కనిపించట్లేదు, వీళ్ళకి కనిపించట్లేదు. అది ఆయన తేజస్సుని చూడగలిగే శక్తి వాళ్ళకి లేకపోయినా ఆయన శరీర లక్షణాలను చూసి ఆ తేజస్సును గుర్తుపట్టే శక్తి కలిగిన వాళ్ళు. ఇంకా అంతకన్నా తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి, మనకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు మునులు, ఋషులు, జ్ఞానులు, పండితులు, మహాత్ములు, విద్వాంసులు, వాళ్ళందరూ
వాళ్ళు ఆయనలోని తేజస్సుని చూడలేకపోయినా ఆయన శరీర లక్షణాలను బట్టి గుర్తించారు. అది లేని వాళ్ళు ఏం చేస్తారు? పామరులు నాలాంటి వాళ్ళు ఎట్లా వర్చస్సు కనిపించదు అజ్ఞానం వల్ల, అది కప్పబడి ఉండడం వల్ల, నా జ్ఞానం అజ్ఞానం చేత, మోహం వల్ల, మాయ వల్ల, ప్రకృతి గుణాల వల్ల, తమో రజో గుణాల వల్ల నా జ్ఞానము కప్పబడి నాకు ఆ వర్చస్సు కనిపించకపోతే అదొకటి. ఆ వర్చస్సుని కనీసం శరీర లక్షణాలతో కనిపించే స్థూలమైన గుర్తులతోటైనా కనిపెట్టగలిగే, అంచనా వేయగలిగే జ్ఞానం ఉందంటే అది కూడా లేకపోవచ్చు. చూస్తే గొప్పవాడని తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ వీళ్ళు తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ లేచారు అన్న చోట మనం పోయిన వారం ఆపినట్టున్నాము. ఇందులో ముఖ్యంగా చూసుకోవలసినవి, అతి ముఖ్యమైనవి 2 విషయాలున్నాయి. అవి చూసుకొని వెళ్దాము. ఒకటి, ఆయన అనపేక్షలు, ఆయనకి అపేక్ష లేదు, ప్రతిఫల అపేక్ష లేదు. ఏది దొరికితే దాంతోటే తృప్తిగా ఉంటారు. ఆపేక్ష లేదు, నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దని కూడా అనేది లేదు. నాకు కావాలి అని అనడము ఆపేక్ష అనుకుంటాము, నాకు వద్దు అనడం కూడా ఆపేక్షనే. వద్దు అని పట్టుదల కూడా కోరికే. నాకు వద్దంటే నేను తీసుకోను అని పట్టుదల పట్టుకోవడం కూడా ఆపేక్షే, దాన్ని పట్టుకొని ఉండడమే. వద్దు అన్నదాన్ని వద్దు అని ఆ మాటని పట్టుకొని ఉండడం కూడా మళ్ళీ అది పట్టుదలే. ఆయనకు లేవు, అవి కూడా లేవు, అది కూడా ఆయన పట్టించుకోరు. ఆయన ఏది పట్టించుకోరా అని అన్ని రకాల లింగాలని, గుర్తులని ఆయన అలక్ష్యం చేశారు. అవన్నీ ఆయనకు లక్ష్యాలు కావు. ఏది దొరికితే అది అంతా లాభమే, దొరికింది ఏదైనా లాభమే, దొరకపోయినా లాభమే. ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నారంటే దిగంబరులై ఉన్నారు. ముఖ్యంగా ఆయన దిగంబరులై ఉన్నారు. దిగంబరులంటే దానికి మన వాళ్ళు దిక్కులే అంబరంగా కలిగిన వారు అని దానికి వ్యుత్పత్తి చెప్తారు. దిక్కులే అంబరంగా వస్త్రాలుగా కలిగిన వారు అంటే ఇంక బట్టలు కట్టుకోలేదని అర్థము, నగ్నంగా ఉన్నాడు అని అర్థం. దిగంబరం అంటే నగ్నంగా ఉన్నాడు, బట్టలు వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు బట్టలని ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చూద్దాం వేరువేరుగా. పైన ఈ శ్లోకంలో అలక్ష్య లింగ అవధూత వేష అని ఇక్కడ రాసి 25వ శ్లోకంలో, మళ్ళీ కింద 27వ శ్లోకంలో దిగంబరం అని రాశారు. మధ్యలో చాలా విషయాలు రాశారు. ఇవన్నీ చూసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను. నాలాంటి వాళ్ళకి ఇప్పుడిప్పుడే జ్ఞాన ప్రకాశం బయలుదేరిన వాళ్ళకి ఇంకా జ్ఞానం బాగా స్థిరంగా లేదు, నిలకడగా లేదు, ఇంకా ఎక్కువగా విస్తృతిగా లేదు. దానికి అంత విస్తృతి లేదు, విస్తారం లేదు, కొంచెం ఉంది. ఆ కొంచెం ఉన్న జ్ఞానము కన్ఫ్యూజ్ కాకుండా నేను కావాలని కొన్ని ముఖ్యమైన వాటిని పక్కన పెట్టుకొని చూస్తాను. అవకాశం ఉంటే భగవద్గీతలో మొత్తం శ్లోకాలన్నీ విప్పదీసి అన్వయ క్రమంలో పెట్టి చూస్తాను. రామాయణంలో కథగా చెప్తున్న కొద్ది శ్లోకాలు తీసేసి యాక్చువల్గా విషయం ఎక్కడెక్కడుందో పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ అదే పని భాగవతంలో చేస్తే మన భాగవతాన్ని ముగించుకోవడం కష్టం అవుతుంది ఈ జన్మలో నాకు. కాబట్టి రాయడం మానేసి చూసుకోవడం ఎట్లా చేస్తున్నానో చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ఎట్లా చూస్తాను అని నా కంటి ద్వారా చూపిస్తాను, నా కళ్ళతో చూపిస్తాను. మీరు కూడా మీకు అర్థమైనట్టు మీ కళ్ళతో పట్టుకుని మీ మనసుతో దాన్ని గ్రహించడం కోసం ఒకవేళ నా మార్గం పనికొస్తే వాడుకుంటారని చూపిస్తున్నాను. ఇక్కడి నుంచే అలక్ష్యలింగ అవధూత వేష అన్న తర్వాత ఆయన సుకుమార పాదాలు, కరములు, ఊరువులు, బాహువులు, కపోలాలు ఇవన్నీ చెప్తే ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఆయన ఎట్లా ఉన్నారు అంటే 16 సంవత్సరాల వారు, చక్కటి పాదాలు, సుకుమారమైన పాదాలు అని మొదలుపెట్టి చక్కగా గుండ్రంగా ఉన్న నాభి, చదునుగా ఉన్న ఉదరం, ఇవన్నీ చెప్తే ఈ వేషంలో పడతాను. అంతంత మాత్రంగా జ్ఞానంగా ఉన్న నేను ఈ వేషాల్లో పడతాను, ఈ లింగాల్లో పడతాను. ఇంక ఈ లింగాలు ఈ వేషాలు చూశానంటే ఇంక అక్కడే ఉంటాను, బయటపడేందుకు అవకాశం ఉండదు. కాబట్టి నేను కూడా ఆయన అవధూత వేష అని ఇక్కడ ఒక గుర్తు ఇచ్చారు. పట్టుకుంటారో లేదో వీళ్ళు చూద్దాం పట్టని.
ఆయన అవధూత వేషము అని చెప్పి మళ్ళీ ఆయన వేషాన్ని ఇక్కడ ఆయన రూపాన్ని, నామాలని, వాటిని డిస్క్రైబ్ చేశారు. ఈ మొత్తం డిస్క్రిప్షన్ అంతా పక్కన పెట్టి, ఈ మొత్తం డిస్క్రిప్షన్ ని పక్కన పెట్టి అవధూత వేషంతో ఈ దిగంబరాన్ని కలుపుకొని చూసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇది చూద్దాము. లింగం అంటే గుర్తు, నామం అని అర్థం, పేరు. అవి అసలు పట్టించుకోడు ఆయన. దానిపైన ఉన్న రూపం ఇది వేషము. వేషం అంటే రూపము, లింగం అంటే నామము. లింగం నామము, వేషం రూపం, నామ రూపాలు. ఆయన నామాలని లక్ష్య పెట్టరు, పేరు పట్టించుకోరు, రూపాన్ని పక్కకు తోసి చూడగలరు లోపలికి. అంత పని చేయగలరు ఆయన, అంత పని చేయగలరు. నేను చేయగలనా అట్లా? నాకు ఏదో విష్ణువు అనగానే 4 భుజాలు, శంఖచక్ర, కథాపద్మాలు గుర్తొస్తాయి ఆటోమేటిక్. ఇక్కడ నామం విష్ణు అన్న లింగం నామని చెప్పగానే అవేశం గుర్తొచ్చేస్తుంది. ఇంకా అక్కడికి ఆగిపోతుంది, మనసు ముందుకు వెళ్ళదు. లేదా పార్వతి అనగానే అమ్మవారు, శివుడి భార్య. పార్వతి అన్న లింగం ఆ చెవులో పడగానే ఆలక్ష్యం అంటే వినడము, ఆ మాట చెవులో పడగానే ఆ వేషము పైకి లేస్తుంది. ఒక వృత్తి, ఒక ఆలోచన మనసులో పైకి లేస్తుంది నాకు ఆటోమేటిక్. పర్వతరాజుకి గంగాదేవి కూడా కూతురుంది, కానీ గంగాదేవి గుర్తుకు రాదు. పార్వతి అనగానే ఇక్కడికే వెళ్ళిపోతుంది నా మనసు. ఎందుకంటే నామాలు, రూపాలు, లింగాలు, వేషాల దగ్గర మనసు ఆగుతుంది. ఈ రెండింటిని పక్కకు తొలగిస్తే, నామాన్ని పట్టించుకోకుండా, పేరు పట్టించుకోకుండా దాని వెనక ఉన్న విషయం ఏంటి, తత్వం ఏంటి అని చూడగలిగితే, వేషాన్ని పక్కకి తోసి లోపలికి చూడగలిగితే తత్వం తెలుస్తుంది. ఈ నామాలు, రూపాల దగ్గర ఆగిందంటే మనసు ఇంకిక్కడిక్కడే తిరుగుతుంది. కుక్క దాని తోకని అదే పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టు, అది ముందుకు వెళ్ళేది లేదు, వెనక్కి వెళ్ళేది లేదు. నా ఆలోచన ఇంకా అప్పుడు అక్కడే ఉంటుంది, డాగ్ చేజింగ్ ఇట్స్ ఓన్ టైల్ టైప్ లో. అట్లా కాకుండా ఆయన ఆల్రెడీ చేశారు. నామాన్ని అలక్ష్యం చేసి రూపాన్ని పక్కకు తీసి ఆ లోపల ఉన్న విషయాన్ని చూడగలరు అని వాళ్ళ నాన్న చెప్పి మనకి, ఇప్పుడు చూడు నా కొడుకు ఎట్లా ఉంటాడో, సుకుమారమైన పాదాలు, చేతులు, బాహువులు అని ఆయన మొత్తం మొదలు పెట్టారు. ఇక్కడే ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? అప్పుడు దిగంబరం అనగానే నగ్నంగా ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లలు, ఆడవాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు, దగ్గర ఉంటుంది. అక్కడ లేం కదా మనము. నామరూపాలని పక్కకు తోసి మనం కూడా ఆయనని, శివుడు అంటే 16 ఏళ్ల వయసు వాడు, నగ్నంగా తిరుగుతున్నాడు, బట్టలు వేసుకోకుండా, చాలా అందగాడు, నల్లగా ఉన్నాడు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలందరూ వెంట తిరుగుతున్నారు అన్న విషయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి చూస్తే, దిగంబరమైన దిక్కులు, అంబరాలు, బట్టలు, వస్త్రాలు కాకుండా ఒకవేళ నామరూపాలని పక్కకు తీసి ఆ వేషం తీసి చూస్తే లోపల ఉన్న విషయం తెలుస్తుంది. ఆయన అట్లా చూడగలరు. ఇప్పుడు ఆయన ఇంకొక అందం ఏంటంటే, ఆయన అసలు నామాలని అలక్ష్యం చేసి, వేషాలని పక్కకు తోసి, రూపాలని, నామాలని నిర్లక్ష్యం చేసి, రూపాలని పక్కకు తోసి లోపలికి అంతటా ఉన్నదంత, నామాలు లేదు, రూపాలు లేవు, అంతా ఒకటే అని చూడగలరు ఆయన. అంతా చూడగలరు అన్నప్పుడు పక్కన వాళ్ళవి కాదు, ఆయనది కూడా అంతే. ఆయనకి కూడా శివుడు అని ఒక పేరున్నది, దానికి ఒక 16 ఏళ్ల చక్కటి, అందమైన, నల్లటి, సుకుమారమైన శరీరం ఉన్నదని ఆయన ఎట్లా చూస్తాడు? ఆ రెండు ఆయన వదిలిపెట్టినప్పుడు పక్కన వాళ్ళని వదిలిపెట్టాడంటే ఆయన చూసుకుంటున్నాడని కాదు కదా. ఆయనకి ఏది లేదు, ఆయన లేదు, తన లేదు, పరా లేదు. ఆయనకి అసలు శరీరం కనిపించట్లేదు, ఉన్నది అని కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు ఇంకో చోట రాశారు మనకు, ఇంకో చోట ఆయన ఏం రాశారంటే, మన భగవద్గీతలో చొక్కా తగిలించుకున్నట్టు, ఏదో జీర్ణమై శిథిలమై చివికిపోయిన చొక్కాని విప్పి ఇంకొక చొక్కా తగిలించుకున్నట్టు ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని, ఆ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని తగిలించుకుంటుందని వాళ్ళ నానే భారతంలో భగవద్గీత అధ్యాయంలో రాశారు. ఆ రకంగా ఆయన ఆత్మగా అంతా చూస్తున్నారు. ఆత్మకు ఒక చొక్కా తగిలించుకున్నట్టు ఒకవేళ చూడగలిగితే, ఆయన చూడాలని ఆయనకి బుద్ధి పుడితే, ఆత్మ ఒక చొక్కా తగిలించుకుంది అని ఆ శరీరాన్ని చూస్తారు. ఆత్మ తగిలించుకున్న చొక్కాకి ఇంకో చొక్కా తగిలిస్తే ఆ రెండో చొక్కాని ఎక్కడ చూస్తారు? ఆయన ఉన్న చొక్కానే చూడట్లేదు.
ఓహో ఈ చొక్కా వేసుకుందిలే కానీలే అనుకుంటారు ఆయన. అనుకుంటున్నవాడు ఆ చొక్కాకి ఇంకో చొక్కా వేసి ఆ చొక్కాకి ఇంకా పౌడర్లన్నీ పూసి దాన్ని అలంకారాలన్నీ చేస్తే అసలు ఈ వేషమే పట్టించుకోవట్లేదు. వేషానికి వేసిన వేషాన్ని ఆయన ఎట్లా చూస్తారు? కాబట్టి ఆయన శుకుడు అని ఉన్నాడు. ఆయనకి 16 ఏళ్ళు, ఆయన సుకుమారమైన పాదాలు. ఈ మొత్తం ఇక్కడి నుంచి ద్విఅష్టవర్షం సుకుమార పాదం అని అక్కడి నుంచి ఇక్కడి దాకా వక్ర వికీరణ కేశం వరకు ఆయన చెప్పిన మొత్తం విషయాలని, ఆ ప్రలంబ బాహు ఇవన్నీ ఎంతవరకు చెప్పారో ఇదంతా ఆత్మ తొడుక్కున్న చొక్కా అని దాన్ని ఆయన ఆల్రెడీ ఆ వేషాన్ని అవధూతం కిందికి తోసేశారు, విదిలించారు ఆయన. ఆ లేని వేషానికి ఆయన ఇంకో వేషాన్ని ఎట్లా తగిలిస్తారు? అసలే ఆయన నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి పట్టించుకోకుండా పక్కకు తోసేసిన వేషానికి ఇంకొక చొక్కాని ఎట్లా తగిలిస్తారు? ఇంకో వేషం ఎట్లా వేస్తారు? అవకాశమే లేదు. అసలు ఆత్మ తొడుక్కున్న చొక్కానే పట్టించుకోకుండా తిరుగుతున్న ఆయన ఆత్మ తొడుక్కున్న చొక్కాకి ఇంకో చొక్కా తొడగడం అన్నది ఆయనకి చేయడానికి అవకాశం లేదు. అయితే అంతవరకు వెళ్లకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ లెవెల్లో లేకుండా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు తగిలించుకుంటారు. వాళ్ళ ఆత్మలు తగిలించుకున్న చొక్కాలకి ఇంకా కొన్ని అలంకారాలు వీళ్ళు తగిలించుకుంటారు. ఈయన అసలు ఆత్మ తగిలించుకున్న చొక్కానే పట్టించుకోవట్లేదు. ఆ చొక్కాలు వేసుకున్న చొక్కాలను ఆయనతో కూడా పట్టించుకోరు. ప్రాబబ్లీ ఆయన కంటితోటి చూస్తే అంతటా వెలుగుతున్న జ్యోతే కనిపిస్తుందో ఏమో. కావాలంటే ఆయన చూడదలుచుకుంటే మనసు అటువైపు పెడితే ఆత్మ జ్యోతులు కనిపిస్తున్నాయో ఏమో, చిన్న చిన్న జ్యోతులు కనిపిస్తున్నాయేమో, పెద్ద పెద్ద జ్యోతులు, అన్ని జ్యోతులు కనిపిస్తున్నాయో ఏమో. జ్యోతులు తొడుక్కున్న చొక్కాలు, ఆ చొక్కాలు తొడుక్కున్న చొక్కాలు ఆయన కనిపించట్లేదో ఏమో పాపము. ఆయన అట్లా ఉన్నారు. మనకేమో ఆత్మ కనిపించదు, తొడుక్కున్న చొక్కాల కింద ఉన్న చర్మాలు కనిపిస్తాయి. మనకు చర్మాలు వాటిపైన ఉన్న చొక్కాలు కనిపిస్తాయి. ఆయనకి చర్మాలు చొక్కాలు రెండు కనిపించట్లేదు, ఆత్మ జ్యోతులు కనిపిస్తున్నట్టున్నాయి పాపం. ఇప్పుడు ఇటువైపు నుంచి ఆలోచిద్దాము, ఆయన వైపు నుంచి ఆలోచిద్దాము, ఇటువైపు నుంచి. ఎందుకంటే అటువైపుకి చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, కష్టపడి తాపత్రయపడైనా సరే ఆయన దృష్టి ద్వారా చూడడానికి, ఆయన దృక్కోణం నుంచి, ఆయన కంటి నుంచి ప్రపంచాన్ని చూడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇటు నుంచి చూస్తూనే నా సైడ్ నుంచి మీనా అన్న చొక్కా ఒకటి తొడుక్కొని దానికి రకరకాల టీషర్ట్లు, పాజామాలు, చీరలు, ఏదో ప్యాంట్లన్నీ తొడిగి ఈ తొడుక్కున్న వేషాల పైన ఉన్న వేషాలన్నింటినీ చూసుకొని కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇటు నుంచి చాలా చూశాను, 50 ఏళ్ళు చూశాను. ఇప్పుడు ఇట్లా కాదు, ఇంకా అసలు ఆయన దృష్టి నుంచి చూద్దాం, ట్రై చేద్దాము. ఆయనకి అన్ని జ్యోతుల్లా కనిపిస్తున్నాయేమో, పైన ఉన్న చొక్కాలు కనిపించట్లేదు. చొక్కాలు వేసుకున్న చొక్కాలను అసలు పట్టించుకోరు ఆయన. ఈ జ్యోతులకున్న ఈ లింగాల్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఇట్లా ఉన్నారు కదా, ఎందుకు అట్లా ఆయన ఉండగలిగారు? మీనా అన్న చొక్కా ఎందుకు అట్లా ఉండలేకపోతుంది? దానికి చొక్కా వేసుకుంటే ఎందుకు తిరుగుతుంది అని చూద్దాము. ఎందుకంటే ఒకటే తేడా, ఆయనకి చాలా జ్ఞానం ఉంది, గొప్ప జ్ఞాని కాబట్టి అట్లా చేశాడని ముందు అనిపించింది నాకు 3 రోజుల కింద. మళ్ళీ నిన్ననో మొన్ననో ఆలోచిస్తే వెంటనే నాకు తోచింది ఏంటంటే, జ్ఞానం ఎక్కువైనందుకు ఆయన దిగంబరంగా తిరగట్లేదు. ఆయనకు జ్ఞానం చాలా ఎక్కువ అవ్వడం వల్ల, మహాజ్ఞాని అవ్వడం వల్ల, ఆత్మ జ్ఞానం కలగడం వల్ల ఆయనకి చొక్కాల కింద ఉన్న చొక్కాలు రెండు కనిపించట్లేదు. వాటితోటి సంబంధం లేకుండా ఆత్మ జ్యోతులు కనిపిస్తున్నాయి అని బాగుంది అనుకోవడానికి. కానీ అక్కడికి ఆగడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు దిగంబరంగా తిరుగుతున్నాడంటే, బట్టలు వేసుకోవాలన్న మోహం ఆయనకి లేదు. బట్టలు వేసుకోవాలి, చొక్కాలు వేసుకోవాలని ఎవరికి అనిపిస్తుంది? మోహంతో ఉన్న వాళ్ళకి. నేను ఆడవాణ్ణి, నేను మగవాణ్ణి, నేను ఈ వయసులో ఉన్నాను కాబట్టి ఈ రకం బట్టలు నేను వేసుకోవాలి, ఈ పార్టీకి వెళ్తున్నాను ఈ రకం బట్టలు వేసుకోవాలి, ఇంట్లో ఉన్నాను ఈ రకం బట్టలు వేసుకోవాలి అని ఇవన్నీ ఎవరికి అనిపిస్తుంది? ఆ చొక్కాల్ని చొక్కాల్లాగా కాకుండా నేను అనుకొని చూసేవాళ్ళు, నేను కాబట్టి పైనుంచి ఇంకా వేరే చొక్కాలు తొడుగుతారు. అది మోహము. ఆ మోహంలో ఉన్న వాళ్ళకి అసలు ఆత్మ చొక్కా తొడుక్కుందని ఎక్కడ అర్థమవుతుంది? కాదు. వాళ్ళకి
మంచి చెడు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, నన్ను చులకన చేస్తారన్న అవమానాలు, ఎంత మంచి చొక్కా వేసుకుందని అందరు మెచ్చుకుంటారన్న ఆ గౌరవం కావాలన్న కోరికలు, అభిమానాలు, వాటితోటి ఉండడము వల్ల రకరకాల చొక్కాల్ని ఎన్నో విధాలుగా వేసుకొని చూపించుకుంటూ తిరుగుతుంటారు. అదంతా మోహం. ఆయనకు ఆ మోహం లేదు. జ్ఞానం వల్ల ఆయనకి మోహం పోయింది. మోహం పోయిన తర్వాత ఆత్మజ్ఞానం కలిగింది. కాబట్టి ఏమైంది, ఆయనకి మోహం లేదు కాబట్టి ఆయన దిగంబరంగా తిరుగుతారు. జ్ఞానం ఉంది కాబట్టి అంతటా ఆత్మగా చూసుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఉన్నారు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. అలక్ష్యలింగము అవధూత వేషము. అలక్ష్యలింగము అవధూత వేషం చేస్తే దిగంబరం అవుతాము. దానితోటేమవుతుంది, మోహం పోతుంది, జ్ఞానం కలుగుతుంది. నేను చొక్కాలు వేసుకోవాలన్నా మోహం పోయి ఆ చొక్కాకేంటి ఇంకో చొక్కా వేయాలన్న ఇనిషియల్ జ్ఞానం కలిగి ఆ తర్వాత అసలు ఆ చొక్కాలు కనిపించడం అయిపోతుంది. ఇంకా కనిపించవు, ఇంకా ఆ వేషాలు కనిపించవు, నామాలు వినిపించవు, అంతటా ఆత్మజ్యోతులే కనిపిస్తుంటాయి. ప్రాబబ్లీ ఆ తర్వాత అంతటా ఒకే జ్యోతిగా కనిపిస్తుందేమో. మళ్ళీ సపరేట్ విడివిడిగా ముక్కలు ముక్కలుగా ఎందుకు మళ్ళీ ఆత్మజ్యోతులన్నీ, చిన్న చిన్న దీపాలన్నీ, మొత్తం అంతటా ఒక్కటే ఆత్మజ్యోతి అయి ఉంటుందో ఏమో. ఆయన దృష్టికోణం నుంచి ఆయన ఏం చూస్తున్నారో అది తెలుసుకుంటే, అదొకవేళ నేను అనుభవంలోకి ఇప్పుడే తెచ్చుకోకపోయినా పనిగట్టుకొని ప్రయత్నం మీద కూర్చొని అదే పనిగా భావన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చూస్తూ అదే లోకాన్ని ఆయన కూడా చూస్తున్నారు. అక్కడే ఉన్నారు, అదే భూలోకంలో ఉన్నారు, అదే విషయాలు చూస్తున్నారు. ఆయన వేరే కాలంలో చూస్తున్నారేమో, వేరే దేశంలో చూస్తున్నారేమో, వేరే ప్రదేశంలో వేరే కాలంలో ఉన్నారో ఏమో, కానీ అదే భూలోకంలో ఉన్నారు. అయితే అదే లోకాన్ని చూస్తున్న ఆయన కళ్ళు ఏమి చూస్తున్నాయి? నేను చూస్తున్నవే ఆయన చూస్తున్నారు, టెక్నికలీ ఫిజికలీ బయట ఉన్నవి ప్రాబబ్లీ. కానీ ఆయన మనసుకి ఏమి కనిపిస్తున్నాయి అది తెలిస్తే చిక్కుముడి విడిపోతుంది అని ఆశ పట్టుకుంది నాకు. ఆయన గురువు గారు కూర్చొని ఇంకిప్పటి నుంచి చెప్తారు. ఆయన చెప్తున్న విషయాలు వింటూ ఉంటే దానివల్ల లాభం ఏంటంటే ఆయన చెప్తున్నారు, ఆయన చూసింది ఆయన చెప్తున్నారు, ఆయన ఏమి చూస్తున్నారని తెలిసిందనుకోండి, అటువైపు నుంచి ఇటు నుంచి కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాను, లేచి ఇది దులుపుకొని వెళ్ళి నేను కూడా అవధూతం చేసి విదిలించి దాన్ని విధూతం చేసి దులుపుకొని వెళ్ళి అటువైపు కూర్చొని ఆయన వైపు నుంచి ప్రపంచాన్ని చూస్తే ఇంకా అయిపోయింది అక్కడికి మొత్తం. ఇంకంతే. అది ఒకవేళ ఈ భాగవతం ముగిసే సమయానికి ఆ రకంగా చూసే శక్తి నాకు కలిగితే గురువు గారికి, వారిని కన్న నా గురువు గారికి, వ్యాసుల వారికి, ఈ కథను చెప్తున్న సూతుల వారికి, ఆ గురువు గారికి, అసలు జగత్ గురువుల గారి, అసలు జగత్ గురువులకి, వీళ్ళందరికీ తాపత్రయం ఉంది నాకు ఆ చూపు కలిగించాలని, ఆ దివ్య చక్షు ఇవ్వాలి, ఆ దివ్య దృష్టి ఇవ్వాలని వీళ్ళందరూ కూర్చున్నారు పనిగట్టుకొని. ఆ జగత్ గురువులు కృష్ణుల వారు, వ్యాసుల వారు గురువులు, ఆయన కొడుకు శుకుల వారు, ఆయన గురువు ఇప్పుడు పరమ గురువు మనకు సూతుల వారు, ఇంతమంది గురువులు ఉన్నారు. ఇంతమంది చెప్తుంటే కూడా నాకు అర్థం కావట్లేదు, నేను పట్టుకోలేకపోతున్నాను. నా బుద్ధికి, నా మంద బుద్ధికి అర్థం కావట్లేదు. నాకు ఆ చూపు, మందగించిన చూపు అసలు తెరుచుకోవట్లేదంటే ఇంక నన్ను బాగు చేసేవాళ్ళు లేరు. కానీ నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాను, చూద్దాము ఏం జరుగుతుందో. అప్పుడేం జరిగిందంటే, సహ విష్ణురాత అతిథయే ఆగతాయ తస్మై సపర్యాన్ శిరసా ఆజహార తతః నివృత్తాః హి అబుధాః స్త్రియః అద్భకాః మహాసనే సోపవివేశ పూజితః. ఇంకా అప్పుడు సహ విష్ణురాతః, మన రాజుగారు విష్ణురాతుల వారు పరీక్షిత్ మహారాజ్ గారు, అతిథయే ఆగతాయ, అతిథిగా వచ్చిన వారు మన శుకుల వారు, తస్మై ఆయనకు సపర్యపూర్వకంగా సపర్యలు చేస్తూ, పరిచర్యలు చేస్తూ, వాటితో పాటు శిరస తల వంచి ఆయనకు ఆజహార
నమస్కరించారు. అప్పుడు తతః అబుదాహ ఆయన మన శుక్లవారి చుట్టూ ఉన్న అజ్ఞానులు, బాలలు, అర్భకులు, స్త్రీలు ఎవరున్నారో ఆయన చుట్టూ మూగి వాళ్ళందరూ నివృత్తాహ వెళ్ళిపోయారు. ఆ విధంగా వెళ్ళిపోయిన వారై ఉండి మన శుక్లవారు పూజితః పూజింపబడ్డవారై మన విష్ణురాతుల వారి చేత మహా ఆసనే ఆసనంలో సోపవివేశ కూర్చున్నారు. సహ విష్ణురాతః అతిథయే ఆగతాయ తస్మై సపర్యాం శిరసా ఆజహార. తతః నివృత్తాః హి అబుదాః స్త్రియః అర్భకాః మహా ఆసనే సోపవివేశ పూజితః. సహ సమృతః తత్ర మహాన్ మహీయసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘైః వ్యరోచత అలం భగవాన్ యథా ఇందు గ్రహ రక్ష తారానికరైః పరీతః. సహ మన భగవాన్ శుక్లవారు తత్ర అక్కడ కూర్చుని ఉండి ఎట్లా ఉన్నారు, ఎక్కడ కూర్చున్నారు? మహాన్ మహీయసాం మహీయసాం మహాత్ముల్లో మహాత్ములైన ఆ బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, ఆ మొత్తం సంఘాలు, సమూహాలందరూ వందల కొద్ది, వేల కొద్ది అక్కడ మహాత్ముల్లోనే మహాత్ములు వాళ్ళందరూ మన మహాత్ముడు శుకుడు ఆయన చుట్టూ సమృతః చుట్టూ కూర్చుని ఉంటే మన భగవంతుడు శుక్లవారు అలం ఎంతో గొప్పగా ఇంకా తక్కువ కాకుండా వ్యరోచత ప్రకాశిస్తూ ఉన్నారు. యథా ఎట్లానంటే ఇందుహు చంద్రుడు, గ్రహాలు, రక్షలంటే నక్షత్రాలు, తారకలు వాటి యొక్క నికరము వాటి పక్కన అవి సమూహంగా గుంపులు గుంపులుగా ఉన్న తారలు, నక్షత్రాలు, గ్రహాలన్నీ ఉంటే వాటి మధ్యలో చంద్రుడు ఏ విధంగా అవన్నీ పరీతః చుట్టూ మూగి ఉన్నప్పుడు వ్యరోచత వెలుగుతాడో ఆ విధంగా ఈయన ప్రకాశిస్తున్నారు. ఇందులో గ్రహాలు అంటే స్వయం ప్రకాశకత్వం అన్న లక్షణం లేనివి, అవి సొంతంగా గ్రహాలు ప్రకాశించవు. ప్లానెట్స్ అవి ఎప్పుడు కనిపిస్తాయంటే సూర్యుడి యొక్క వెలుగులు పడితే అవి ప్రకాశిస్తాయి. ఆ రకంగా స్వయంగా ప్రకాశించవు, కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ లాగా ఉన్నవన్నీ గ్రహాలు. తర్వాత నక్షత్రాలు, నక్షత్రాలన్నా క్షతము నాశము లేనివి అని అర్థము, నశించేవి కావు అని అర్థము, నాశము లేనివి. ఇటువంటివి మన సూర్యుడు లాంటివి ఎన్నో ఉంటాయి, నశించకుండా ఉన్నవన్నీ అవి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటికి సపరేట్గా ఇంకెవరో వాటిని వెలిగించవలసిన అవసరం లేదు. మన సూర్యుడు కూడా సొంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ నక్షత్రాలు. పైగా తారకలు కూడా ప్రకాశిస్తూ ఉన్నవి. ఈ తారకలకి నక్షత్రాలకి చాలా ఎక్కువ తేడా లేదు. కానీ వాటిని తారకలు, నక్షత్రాలను ఎందుకు పిలుస్తారంటే, నక్షత్రాలు అంటే స్వయంగా ప్రకాశిస్తూ ఉండేవి, క్షతం కావు, అవి నశించవు, కాబట్టి అవి నక్షత్రాలు. అయితే ఆ నక్షత్రాలు ఇంకొక పని కూడా చేస్తాయి ఆకాశంలో ఉండి. ఆ నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు ఒక విధంగా ఒక రంగులో ప్రకాశిస్తాయి, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చోట ఆకాశంలో ప్రకాశిస్తుంటాయి. కొన్ని నక్షత్రాలు ఒక్కొక్క సమూహంగా గ్రూప్ గా ఉండి ప్రకాశిస్తుంటాయి. అవేం చేస్తాయి, సముద్రంలో ఉన్న వాళ్ళకి మార్గం చూపిస్తుంటాయి. ఆ పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూసి సముద్రంలో ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. లేదా అడవిలో ఉన్న వాళ్ళైనా సరే, చిమ్మ చీకట్లో ఉన్నారు, అడవిలో ఉన్నారు, ఇప్పుడంటే గూగుల్స్ ఉన్నాయి, మ్యాప్స్ ఉన్నాయి, ఒకవేళ సిగ్నల్స్ ఉన్నాయంటే సెల్ ఫోన్ లో ఎక్కడైనా మ్యాప్ చూసుకోవచ్చు. పైన ఆకాశంలో చుక్కల్ని చూసి మనం మార్గాన్ని పట్టుకొని పోయేంత లేదు ఈ మధ్య కాలంలో మనకు అవకాశము. అసలు తారకలు కనిపించడానికి వీలుగా లేకుండా మనం మొత్తం పొగతోటి నింపాము, అది వేరే విషయం. కానీ ఒకవేళ
చూడగలిగితే నేర్చుకుంటారు. అప్పుడు కావాలని పనిగట్టుకొని పైన ఆకాశాలు ఏ ఏ నెలల్లో ఏ ఏ సమయాల్లో ఎక్కడెక్కడ నక్షత్రాలు ఉంటాయో చూసుకొని వాటి గతులను బట్టి వాళ్ళు వాళ్ళ మార్గాల్లో పట్టి వెళ్తూ ఉంటారు. కాబట్టి దాటడానికి ఎక్కడున్నారు వాళ్ళ అడవి దాటడానికో సముద్రం దాటడానికో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మార్గాన్ని చూపిస్తాయి కాబట్టి, తరింపజేస్తాయి కాబట్టి వాటి పేరు తారకలు. అవే నక్షత్రాలు. ఆ నక్షత్రాలని తారకలు అంటారు. వేరువేరుగా ఎందుకు అంటారంటే అవి చేసి ఎట్లా వాడుకుంటున్నామో దాన్ని బట్టి. అవి అసలు జనరల్ గా క్షయం కాకుండా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి నక్షత్రాలు లేదా రక్షలు. రుక్ష అని రాసుకుంటాం మనం. ఋషిలాగా రు అని రాసి క్ష అని రాసుకుంటాము. యాక్చువల్గా దాన్ని రకారానికి క్షకారం పెడతారు. అనగలిగితే నోరు ఒకవేళ అనొచ్చు దాన్ని. ఒకవేళ క్ష అని అనడానికి రాకపోతే కావాలంటే దాన్ని వృక్ష అని అంటారు. అదే నక్షత్రము. శతం కాదది. కాబట్టి అయితే అది మార్గాన్ని చూపిస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, తరింపజేస్తుంది కాబట్టి అది తారక. తరింపజేస్తుంది కాబట్టి అది తార. ఇప్పుడు ఇవన్నీ ఈ తారలు తరింపజేసేవి స్వయంగా ప్రకాశిస్తున్న అవే నక్షత్రాలు, స్వయంగా ప్రకాశించని గ్రహాలు. వీటన్నిటి మధ్యలో గుంపులు గుంపులుగా ఉంటే వీటి మధ్యలో చంద్రుడు ప్రకాశిస్తూ ఎట్లా ఉంటాడో మన భగవంతుడు, మన శుకుల వారు కూడా అదే విధంగా బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘాలన్నీ ఉంటే ఆ సమూహాల మధ్యలో ఆయన వ్యరోచత. ఇప్పుడు దీన్ని చూద్దాము. బ్రహ్మర్షులు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళు మార్గాన్ని కూడా నిర్దేశిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు స్వయంగా ప్రకాశిస్తున్నప్పుడు, వృక్షలైనప్పుడు, నక్షత్రాలైనప్పుడు దేవర్షులు. ఎందుకంటే దివ్ అన్న దానికి ప్రకాశం అని అర్థం ఉంది. దివ్ అన్నప్పుడు ప్రకాశిస్తున్నవి స్వయంగా, కాబట్టి దేవర్షి సంఘాలు. ఇప్పుడేమైంది, ఈ బ్రహ్మర్షులు స్వయంగా ప్రకాశించడమే కాకుండా దిశానిర్దేశం చేస్తాయి, తరింపజేస్తారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మర్షులు. ఇప్పుడు రాజర్షులు ఉంటారు, రజోగుణంతో ఉంటారు, రాజిల్లుతుంటారు. రాజిల్లడం అంటే ప్రకాశం కాబట్టి అవి ప్రకాశించవలసి ఉంటుంది. ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాయి? రజోగుణంతో ఉంటాయి. సత్వగుణం పడ్డప్పుడు, ఎందుకంటే రజోగుణము సత్వగుణంతో కలిసి ఉంటుంది, ఉన్నప్పుడు వాళ్ళు ఋషులు అవుతారు. కాబట్టి ఆ ఋషిత్వము యొక్క ప్రకాశం పడి ఈ రాజత్వము రజోగుణం కూడా ప్రకాశిస్తుంటుంది. అవి గ్రహాలై ఉంటాయి. అయితే అవి గ్రహాలు, గ్రహించేవి గ్రహాలని అర్థం. గ్రహించేవి ఏమి గ్రహిస్తాయి? వాటిని గ్రహాలను ఎందుకు పిలుస్తారంటే అవి గ్రహిస్తాయి, వెలుగులని, ప్రకాశాన్ని గ్రహిస్తాయి. ఈ నక్షత్రాల్లో నుంచి వస్తున్న వెలుగుని ఆ ప్రకాశాన్ని గ్రహిస్తాయి కాబట్టి అవి గ్రహాలు. ఇవి స్వయంగా ప్రకాశకత్వం ఉన్నది కాబట్టి నక్షత్రాలు. అవి క్షతం కావు, అవి నశించిపోవు, స్వయంగా ప్రకాశిస్తుంటాయి. ఇవి ఆ వెలుగుని గ్రహిస్తుంటాయి. ఇప్పుడేమైంది, ఆ ఋషిత్వం ఉన్నది కానీ ఆ రజోగుణం ఉన్నది. ఆ రజోగుణము ప్రకాశిస్తున్నది గ్రహించి, ఆ ఋషిత్వంలోని ప్రకాశాన్ని గ్రహించి రాజత్వం ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి అది గ్రహము. ఈ మొత్తము సంఘాలు చుట్టూ కూర్చొని ఉంటే మన శుకుల వారు ప్రకాశిస్తున్నారు. దీన్ని ఇంకొక రకంగా, మూడో రకంగా కూడా చూసుకుందాం. గ్రహాలు, నక్షత్రాలు, తారకలు అని చెప్పారు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క శిష్యులు, ప్రశిష్యులు. వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఇంక వేరువేరుగా చెప్పట్లేదు నేను, అందరూ బ్రహ్మర్షి, రాజర్షి, దేవర్షులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ ప్రశిష్యులు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళు సూతుల వారు వినొచ్చు. మనకు చెప్తే శౌనకాది మహర్షులు, మనమందరం కూడా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ శుకుల వారు చెప్తున్న విషయాన్ని గ్రహిస్తున్నాము కాబట్టి మనం గ్రహాలము, గ్రహించేవైనా గ్రహము. తర్వాత మనము క్షయం కాకుండా ఉంటాము. మీనా అన్న శరీరము గ్రహము, గ్రహించి అది ప్రకాశిస్తుంది, నడుస్తుంది. కానీ స్వయంగా ప్రకాశిస్తున్నది ఉన్నదే, దానిలో దిశానిర్దేశం చేసే, తరింపచేసే ఆ జ్ఞానం కూడా అందులోనే ఉన్నది. ఇవన్నీ కూడా నికరంగా, దగ్గరగా, పరితః, చుట్టూగా, మొత్తం గుంపులు గుంపులుగా అక్కడ ఉన్నవి. ఇప్పుడు ఈ విషయాన్ని వింటున్నది నేను, మీనా అన్న ఒక సమూహం ఉందనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ మొత్తం భాగవతాన్ని, పోని ఈ పద్యాన్ని, దీన్ని, ఈ శ్లోకాన్ని చదివి నేను అర్థం చెప్పుకుంటూ దాన్ని నేనే గ్రహిస్తున్నాను గ్రహాన్ని. అది చెప్పడానికి వీలుగా కావలసిన ఈ అక్షయమైన, క్షయమన్నది లేని జ్ఞానం నాలోనే ఉన్నది.
ఆ జ్ఞానం నాకు దారి చూపిస్తున్నది, తరింపచేస్తున్నది నన్ను. అవన్నీ నా నికరంగా నా పక్కనే నా పరిత నా చుట్టూతా ఉన్నాయి. ఇప్పుడు అది అది తలుచుకుంటేనే నాకు ఉద్విగ్నత లాంటిది కలుగుతున్నది. ఇవన్నీ నాలోనే నా చుట్టూ నాతో పాటు ఉన్నాయి. నేను చెప్తున్నది ఇవన్నీ వింటున్నాయి, నాతో పాటు నాతో ఉండి అవన్నీ గ్రహిస్తున్నాయి. సరే, ఆ రకంగా ఉండగా ఆ విషయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నది ఆ తత్వము, ఆ భగవంతమై ఉన్నది. అది స్వయంగా భగములతో ఉన్నది. అది ప్రకాశంతో ప్రకాశం అయి ఉన్నది, భగమై ఉన్నది. అది చెప్తున్నది విందాము. సహా సంవృతః తత్ర మహాన్ మహీయసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘైః వ్యరోచత అలం భగవాన్ యథా ఇందుః గ్రహ రక్ష తారా నికరైః పరీతః ప్రశాంతం ఆసీనం అకుంఠం మేధసం మునిం నృపః భగవతః అభ్యుపేత్య ప్రణమ్య మూర్ధ్యా అవహితః కృతాంజలిః నత్వా గిరా సూనృతయా అన్వపృచ్ఛత్. ఇంకా విధంగా మన ముని శుకముని ప్రశాంతంగా శాంతుడై ఆసీనం కూర్చున్నవాడాయన. ఆయన అకుంఠం మేధసం, ఆయన మేధస్సు, ఆయన మేధాశక్తి, ధారణాశక్తి అకుంఠితంగా ఉన్నది. అది ఆయన ధారణాశక్తి ఎట్లా ఉంది అంటే వాడిగా నిశితంగా సితంగా ఉంది. అది షార్ప్గా ఉన్నది. ఆయన మేధ, ఆయన బుద్ధి షార్ప్గా ఉన్న బుద్ధితో ఉన్నవాడై ప్రశాంతంగా కూర్చున్నవాడైన మన ముని శుకముని దగ్గరికి వెళ్ళి, మన నృపః, మన రాజుగారు, ఆయన ఉత్త రాజే కాదు, ఆయన భాగవతః, ఆ భగవంతమైన విషయాన్ని తెలుసుకోవాలన్నా శ్రోతుమిచ్ఛాని శుశ్రూష చేయడం కోసం కూర్చున్నారు. ఆ భగవంతానికి సంబంధించిన వారిన భాగవతులు. ఆయన మన ముని దగ్గరికి అభ్యుపేత్య దగ్గరికి వెళ్ళి మూర్ధ్న తల వంచి ప్రణమ్య నమస్కరించి అవహితః సావధాన చిత్తుడై, ఆయన చిత్తము కదలట్లేదు, సావధానంగా స్థిరంగా నిశ్చలంగా అచలంగా ఉన్నది, ఫోకస్డ్ గా ఉన్నది, కాన్సంట్రేషన్ తోటి. ఆయన ఎట్లా ఉన్నారు? మేధస్సు, ధారణాశక్తి ఆయన అట్లా ఉంది. చెప్తున్న వారు ఎట్లా ఉన్నారు? అకుంఠితమైన మేధస్సు తోటి, షార్ప్ ఫోకస్ తోటి ఉన్నారు. ఆయన అంతటి ధారణాశక్తి తోటి అదే విషయాన్ని, భగవంతమైన విషయాన్ని పట్టుకోవడానికి సరిపోయిన మేధ ఉన్నది ఆయనకి. ఆ విధంగా ఉన్నారు ఆయన. అట్లనే చెప్పడానికి పూనుకుని కూర్చుంటున్నారు. వినేవాడు కూడా, శిష్యుడు కూడా సావధాన చిత్తుడై అట్లాంటి ఫోకస్డ్ కాన్సంట్రేషన్ తో కూడిన ఫోకస్డ్ అటెంటివ్ మైండ్ తోటే ఉన్నవాడై కృతాంజలి చేతులు జోడించి నత్వా నమస్కరించి సూనృతయ, సు అంటే చక్కటి ప్రియమైన, నృతము అంటే రుజువైన సత్యమైన తిరుగులేని, గిరా వాక్కులతో, అనృతము అంటే అబద్ధము, సునృతము అంటే చక్కటి తిరుగులేని సత్యమైన వాక్కులతో మన మునిని ఆయన అన్వపృచ్ఛత్ అనుసరించి ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేయబోతూ ఉన్నారు. అప్పుడు ప్రణిపాతం అయిపోయిన తర్వాత పరిప్రశ్న చేస్తూ ఉన్న మన పరీక్షిత్ మహారాజుకి గురువు గారు శుకుల వారు చెప్తారు విషయము. చెప్తున్న దాన్ని ఆయన సేవించడానికి సిద్ధంగా శిష్యులై ఉన్నారు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని, ప్రణిపాతము పరిప్రశ్న సేవ ఉంటే జ్ఞానం కలిగిన వారు, ఆత్మజ్ఞానం కలిగిన వారు, జ్ఞానులు, తత్వవేత్తలు, వారు దయతో నీకు ఆ విషయాన్ని ఉపదేశం చేస్తారు అని మన భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఇక్కడ జరుగుతూ ఉన్నది. అది చూసుకుంటూ వెళ్దాము. మనం కూడా సావధాన చిత్తులమై అవహితమై ఉన్న మనసుతో కూర్చున్న వాళ్ళమై విందాము. ప్రశాంతం ఆసీనం అకుంఠం మేధసం మునిం నృప భాగవతః అభ్యుపేత్య
ప్రణమ్య మూఢ్నా అవహితః కృతాంజలిః నత్వా గిరా సూనృతయా అన్వపృచ్ఛత్. పరీక్షిత్ ఉవాచ అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః కృపయా అతిథిరూపేణ భవద్భిః తీర్థకాః కృతాః. అహో ఓహో ఇవాళ నా అదృష్టము. బ్రహ్మన్ అద్య ఇవాళ మేము ఎంత ధన్యులమయ్యామంటే క్షత్రబంధవః క్షాత్రంలో ఉన్నవాళ్ళము, క్షత్రియులమై ఉన్నవాళ్ళము, సత్సేవ్యాః సత్పదార్థాన్ని సేవిస్తూ ఉన్నవాళ్ళమి, ఆ సన్మార్గంలో ఉన్నవాళ్ళము, సత్పదార్థాన్ని సేవిస్తూ ఉన్నవాళ్ళము. అటువంటి మేము కృపయా దయతో అతిథి రూపేణ అతిథి రూపంలో ఆ రూపంలో వచ్చిన భవద్భిః మీ చేత తీర్థకాః కృతాః తరించిపోయామండి, తీర్థులమయ్యాము, పుణ్యమయ్యాము, మాకెంత భాగ్యము. అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః కృపయా అతిథిరూపేణ భవద్భిః తీర్థకాః కృతాః. యేషాం సంస్మరణాత్ పుంసాం సద్యః శుద్ధ్యంతి వై గృహాః కిం పునః దర్శన స్పర్శ పాద శౌచ ఆసనాదిభిః. యేషాం ఎవరి యొక్క సంస్మరణాత్ స్మరణ మాత్రం చేతనే సద్యః వెంటనే పుంసాం మనుషుల యొక్క గృహాః ఇళ్ళన్ని శుద్ధ్యంతి వై శుద్ధమైపోతాయో, ఇంకా అటువంటి వాళ్ళు దర్శనము వారి దర్శనం కలగడము, వారు కనిపించడము, స్పర్శనము తాకే అవకాశము, స్పృశించే అవకాశము, పాద శౌచము పాద ప్రక్షాళనము పాదాలు కడిగి ఆసనాదిభిః ఆసనం చూపించి మర్యాదలు చేసి గౌరవించి స్తుతించి పూజలు చేయడం, ఇవన్నిటి గురించి ఇంకా చెప్పడానికి కిం పునః ఇంకేముందండి. ఎవరి యొక్క సంస్మరణ మాత్రంగానే మనుషుల యొక్క ఇళ్ళు వెంటనే శుద్ధమైపోతాయో పునీతమవుతాయో, అటువంటి వాళ్ళు నడుచుకుంటూ అతిథి రూపంలో కృపయా దయతో మా దగ్గరికి వచ్చారే, మీ వంటి వారిని దర్శించి స్పృశించి పాదాలు కడిగి ఆసనం చూపించి పూజిస్తే ఇంకా చెప్పడానికి ఏముందండి. నేను పరిశుద్ధున్నయ్యాను, నేనే తీర్థమయ్యాను, తరించిపోయాను అని ఆయన చెప్తున్నారు. పైగా ఇక్కడ గృహం అంటే మళ్ళీ మనము రెండు రకాలుగా చూసుకుందాం. గృహం అంటే ఇల్లు, నేనున్న ఇల్లు ఇక్కడ అనుకున్నాం అనుకోండి, పెద్దలు ఇంటికి వస్తే ఆ ఇల్లు పావనమవుతుంది, శుద్ధమవుతుంది తప్పనిసరి. అయితే ఇక్కడ గృహము, గ్రహించి ఉండేది గృహము. ఈ చొక్క దేన్ని పట్టుకొని ఉన్నదో ఆ చొక్క గ్రహించి ఉన్నది కాబట్టి గృహమైంది. ఇప్పుడు మీనా అన్న చొక్క, మీనా అన్న గృహమైంది, అదే పురమైతుంది. పురిసైతే పురుష అని ఆ పురుషుడు ఉన్నది ఆ పురమైతుంది. గ్రహించి ఉన్నందువల్ల గృహమైంది. ఆ గృహమంతా పైగా విషయాల్ని గ్రహించేది మనసే, బుద్ధి. అది గ్రహిస్తుంది కాబట్టి అది గృహము. అది వెంటనే ఆ మనసు బుద్ధి చిత్తం ఏ పేరు పెట్టి పిలిచినా అది సిద్ధం అవ్వకేమవుతుంది. ఈ విషయాల్ని సంస్మరిస్తే అప్పటి నుంచి ఇవన్నీ వింటున్నాం మనం. కొంతసేపటి నుంచి వింటున్నంతసేపటి నుంచి కోపం లేదు, వేరే విషయం మీద కోరిక లేదు, ఇంకొక ఆలోచన లేదు. ఈ మనసు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నది. ఆ ఉన్నప్పటి నుంచి ఎంతసేపటి నుంచి వింటున్నామో అంతసేపటి నుంచి మనసు కదలకుండా నిశ్చలంగా శాంతిగా ఉన్నదా లేదా, ఆ ఉన్నంతసేపు అది సిద్ధమై ఉన్నదా లేదా, సంస్మరించినంత అనుకున్నంత ఊరిని కథలు అనుకుంటున్నాం కూర్చొని, అనుకున్నంత మాత్రం చేత మనసు అంతసేపు మనకి సిద్ధమయ్యే ఉన్నది ఆటోమేటిక్ గా గృహము. ఇంకా యాక్చువల్ గా భగవత్ పదార్థాన్ని దర్శించి స్పృశించి ఇంకేమైనా చేయగలిగే అవకాశం వస్తే ఇంక చెప్పడానికి లేదు. ఏషాం సంస్మరణ పుంసాం సద్యః శుద్ధ్యంతి వై గృహాః
किं पुनः दर्शन स्पर्श पाद शौच आसनादिभिः सान्निध्यात् ते महायोगिन् पातकानि महान्ति अपि सद्यः नश्यन्ति वै पुंसां विष्णोः इव सुरेतराः। ओ महायोगिन्, ओ మహాయోగి, తే నీ యొక్క సాన్నిధ్యాత్, నీ సన్నిధి వల్ల, నువ్వు అతిథిగా దయతో వచ్చి ఇక్కడ మా పక్కన కూర్చున్నావే, నీ సాన్నిధ్యం వల్ల మహాంతి అపి గొప్ప పాతకాని, గొప్ప గొప్ప పాపాలు, పతన కారణాలు, పాతకాలంటే పడేసేవి, పతనం అంటే పడడం, పాతకం అంటే పడేయడం, గొప్ప గొప్ప పాతకాలు, పతన కారణాలు, నా పాపాలు నన్ను మళ్ళీ మళ్ళీ జన్మల్లో పడేసేవి, అవన్నీ సద్య వెంటనే నశ్యంతివై, వెంటనే నశించిపోతాయి. ఏదో సురేతరులు ఉంటారు కదా, దేవతలు కాకుండా ఉన్నవాళ్ళు, దేవతలు కాకుండా ఉన్నవాళ్ళు అసురులు, వాళ్ళందరూ విష్ణువు యొక్క సన్నిధానంలో ఉంటే ఎట్లా నశించిపోతారో అట్లానే నువ్వు ఎక్కడుంటే అక్కడ పాతకాలన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారు. సురులు అంటే స్వయం ప్రకాశకత్వం కలిగిన వాళ్ళు, దేవతలు. దివ్ అంటే వెలుగు అని అర్థం, ప్రకాశం. దానికి ఈతరం అంటే చీకటి, అజ్ఞానము, తమోగుణము. అవన్నీ ఆ వ్యాపిస్తున్న జ్ఞానం ముందు ఆ చీకట్లు ఎట్లా తొలగిపోతాయో అట్లానే నువ్వుంటే చాలు, నాలో ఉన్న ఈ పతన కారణాలు, పాపాలు, కోపాలు, కోరికల వల్ల కలిగే కోపాలు, ఆ పాపాలు వెంటనే నశించిపోతాయి. సాన్నిధ్యాత్ తే మహాయోగిన్ పాతకాని మహాంతి అపి సద్యః నశ్యంతి వై పుంసాం విష్ణోః ఇవ సురేతరాః. అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుతప్రియః పైతృ శ్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్య ఆత్మబాంధవః. భగవంతుడైన కృష్ణుడు పాండుసుతప్రియః, పాండుసుతుడు మన అర్జునుడు కాక పాండుసుతులందరూ పాండురాజు కొడుకులు పాండవులు, వాళ్ళంటే అమితమైన ప్రీతి కలిగిన వాడై మన భగవంతుడైన కృష్ణుడు వాళ్ళ మీద ప్రీతితో మే అపి నన్ను కూడా అంతే ప్రేమగా చూస్తాడు. పైగా వాళ్ళ మీద ప్రేమే కాదు, పైతృ తండ్రి గారి వైపు బంధుత్వం ఉన్నది ఆయనకు, మాకు, కృష్ణుడికి మాకు. పైగా స్వశేయ ప్రీత్యర్థం చెల్లెలి ప్రీతి కూడా, ఎందుకంటే ఆయన చెల్లెలు సుభద్ర యొక్క భర్త అర్జునుడు, ఆయన కొడుకును నేను, ఆ ప్రీతి కూడా ఉన్నది. ఇన్ని అర్థాలకి ఆయన ఏం చేశారంటే తత్ గోత్రస్య, ఆ గోత్రంలో ఆయన బంధువుగా, వాళ్లకు బంధువుగా ఆత్త ఉన్నారు. ఆ గోత్రంలోని వాళ్ళందరికీ ఆయన బంధువుగా ఉన్నారు. ఎన్నో రకాల బంధుత్వాలన్నీ ఆయన పుచ్చుకున్నారు ప్రీతితో. అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుతప్రియః పైతృ శ్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్య ఆత్మబాంధవః. అన్యథా తే అవ్యక్తగతేః దర్శనం నః కథం నృణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. ఇప్పుడు ఆయనతో మళ్ళీ మీకు కూడా బంధుత్వం ఉన్నది. ఆ బంధుత్వాన్ని చూసుకుని మీరు, ఆ కృష్ణ బంధుత్వం మాకున్నదని చూసుకుని నా కోసం నడుచుకుంటూ ఇంత దూరం వచ్చారా? లేకపోతే అన్యథా వేరే విధంగా తే నీ యొక్క అవ్యక్తగతేహే, అవ్యక్తంగా ఉండేవాళ్ళు మీరు, మీ గతులు అవ్యక్తము, మీరు ఏ మార్గంలో ఉన్నారన్నది
వ్యక్తం అవ్వడానికి చూసే శక్తి మాకు లేదు. అటువంటి యొక్క మీ దర్శనము నృణామ మనుషులమైన మాకు నహ కథం ఏ విధంగా కలుగుతుందండి? ఏదో కృష్ణుడికి మేము బంధువులమై ఉన్నామని ఆ బంధుత్వాన్ని చూసుకుని మా కోసం మీరు ఇంత దూరం వచ్చారే అతిథి రూపంలో, లేకపోతే మీ దర్శనం మాకెట్లా కలుగుతుంది మా వంటి మనుషులకు? మ్రియమాణానాం మరణ లక్షణం కలిగిన వాళ్ళం మేము, మర్చిలమై ఉన్నాము. వనీయసః సంసిద్ధస్య దర్శనం ఉత్త దర్శనం కాదు, మేము రుణామ మనుషులమై ఉన్న నహ మేమెటువంటి వాళ్ళము, నితరాం మ్రియమాణానాం ఎల్లప్పుడూ మరణమే స్వభావంగా ఉన్నవాళ్ళమే, మర్చిలము మరణశీలులము. అటువంటి మాకు ఈ సంసిద్ధస్య సిద్ధిని సిద్ధంగా ఉంచుకున్నారు మీరు. మొత్తం సిద్ధి సాధించిన వారి యొక్క దర్శనము, మీ వంటి అవ్యక్తగతులైన వారి దర్శనము, సిద్ధుల యొక్క ఉత్త సిద్ధి కాదు, సంసిద్ధి సమ్యక్ సిద్ధి సాధించిన వారి యొక్క దర్శనము ఎందుకు కలుగుతుంది మాకు? ఎట్లా కలుగుతుంది? ఒక్క ఆ భగవంతుడితో ఉన్న బంధుత్వం వల్ల, లేక వనీయ సహా మీ ఔదార్యం వల్ల. అయ్యో వీళ్ళు భగవంతుడికి సంబంధించిన వాళ్లే కాబట్టి వీళ్ళు నా వాళ్ళు అనుకోని మీరు ఆ బంధుత్వాన్ని కలుపుకొని వచ్చారు. లేకపోతే మీ దర్శన భాగ్యం మాకు కలుగుతుందా? అన్యథా తే అవ్యక్తగతే దర్శనం నః కథం నృణాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్య ఇహ యత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. అతః ఇంకందుకని ఒక విషయాన్ని పృచ్ఛామి అడుగుతున్నానండి. ఎవరిని? సంసిద్ధిం సిద్ధిని పొందిన వాణ్ణి, సిద్ధుడై ఉన్నవాణ్ణి, యోగినాం యోగులకు ఆ సిద్ధి సాధించాలని యోగ మార్గంలో సాధన చేసుకుంటున్న వాళ్ళందరికీ పరమం గురుం పరమ గురువు అయి ఉన్న మీకు, మిమ్మల్ని చూసి నేను ఒక ప్రశ్నని పృచ్ఛామి అడుగుతున్నాను. ఆ ప్రశ్న ఏమంటే, మ్రియమాణస్య మరణ లక్షణం కలిగిన వాళ్ళు, మరణ స్వభావం ఉన్నవాళ్ళు, చనిపోయేవాళ్ళు, మర్త్యులు, అటువంటి పురుషుడికి ఇహ ఇక్కడ ఈ భూమి మీద సర్వదా అన్ని విధాలుగా ఎప్పుడు యత్ కార్యం చేయవలసిన కార్యం ఏదండి? మీరు సిద్ధి సాధించిన వారు, యోగులకు పరమ గురువులు, మీరు మార్గాన్ని నిర్దేశించేవారు కాబట్టి మాకు మార్గనిర్దేశం చెయ్యండి. మర్త్యులకు చేయవలసిన కార్యము ఏమి సిద్ధి సాధించడం కోసం? ఆ విషయం చెప్పమని పృచ్ఛామి అడుగుతున్నాను. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్య ఇహ యత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. యత్ శ్రోతవ్యం అధః జప్యం యత్ కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యత్ వా విపర్యయం. యత్ శ్రోతవ్యం ఏది వినదగినది, ఏమి వినాలి, అధ అట్లానే, యత్ జప్యం ఏది జపించాలి, యత్ కర్తవ్యం చెయ్యవలసిన కర్మ ఏమి, నృ అంటే నరులు, మనుషుల చేత చేయవలసిన కర్తవ్యమేమి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు చేయవలసిన జపమేమి, వాళ్ళు వినవలసిన విషయాలేమి ఓ ప్రభు. అట్లానే మనుషుల చేత స్మర్తవ్యం స్మరించవలసిన విషయమేమి, భజనీయం భజించవలసిన విషయమేమి, యత్ వా లేకపోతే విపర్యయం యత్ దేని వల్లనైతే ఈ మొత్తం మరణమన్న సమస్య, ఆ విధానం, ఆ లక్షణం, ఆ స్వభావం యత్ దేని వల్ల విపర్యయం తొలగిపోతుంది అన్న విషయాలన్నీ ఆలోచించి బ్రూహి చెప్పు,
మరణమే లక్షణంగా ఉన్న వాళ్ళము నరులము, మనుషులం ఉన్నాము. ఇప్పుడు ఈ మనుషులు ఏది వింటే, ఏది జపిస్తే, ఏది చేస్తే, ఏది స్మరిస్తే, ఏది భజిస్తే, దేని వల్ల ఈ జన్మ తొలగిపోతుందో అది బ్రూహి చెప్పు అని ఆయన అడిగాడు. యత్ శ్రోతవ్యం అధః జప్యం యత్ కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యత్ వా విపర్యయం. నూనం భగవతః బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం న లక్ష్యతే హి అవస్థానం అపి గోదోహనం క్వచిత్. బ్రహ్మన్ భగవతః మీ చేత గృహమేధినాం గృహస్థుల యొక్క గృహేషు ఇళ్లలో నూనం నిజంగా కూడా ఏదో క్వచిత్ కొంచెం గోదోహనము పాలు పితికేంత సమయం కూడా అవస్థానం నిలబడ్డం అన్నది అపి నా లక్ష్యతే చూడం కదండి. అటువంటిది మీరు ఇంత దూరం వచ్చారే, ఎందుకు వచ్చారు అంటే భగవంతుడితో మాకున్న బంధుత్వాన్ని చూసుకుని వచ్చారు. మీ పరమ ఉదారతని చూపిస్తూ దయతో అతిథిగా మా ఇంటికి వచ్చారు. యోగులకు పరమ గురువులై ఉన్నారు మీరు సిద్ధులు కాబట్టి, సాధించిన వారు కాబట్టి, సాధించాలనుకున్న వాళ్ళకి, ఈ మరణాన్ని దాటాలనుకున్న వాళ్ళకి, మళ్ళీ జననమన్న చక్రం లేకుండా అమృతం కావాలనుకున్న వాళ్ళకి, అమృతమన్న సిద్ధిని సాధించాలనుకున్న వాళ్ళకి చేయవలసిన కర్తవ్యమేమి, వినవలసిన విషయమేమి, భజించవలసిందేంటి, ఆలోచించవలసిందేంటి, తెలుసుకోవలసిందేంటి, ఆ విషయము చెప్పండి. ఎక్కడ గోదోహన మాత్ర సమయం కూడా నిలబడేవారు కాదు, వచ్చి కూర్చున్నారు. నా కోసమే వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, చెప్పండి బ్రహ్మన్. నూనం భగవతః బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం న లక్ష్యతే హి అవస్థానం అపి గోదోహనం క్వచిత్. సూతః ఉవాచ. అంతవరకు సూతుల వారు అక్కడ జరిగిన విషయాన్ని చెప్పి ఇప్పుడు మనకి మళ్ళీ తర్వాత జరుగుతూ ఉన్న విషయాన్ని వివరిస్తున్నారు. ఏవం ఆభాషితః పృష్టః సహ రాజ్ఞా శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞః భగవాన్ బాదరాయణిః. ఏవం ఈ విధంగా సహ రాజ్ఞ ఆ రాజుగారి చేత, పరీక్షిత్ మహారాజు గారి చేత, శ్లక్ష్ణయ మృదువైన గిరా వాక్కులతో, ఆభాషితః మాట్లాడబడ్డవాడై, పృష్టః ప్రశ్నింపబడ్డవాడై, మన భగవాన్ బాదరాయణిః భగవంతుడు బాదరాయణి, బాదరాయణుడు వ్యాసుల వారు, ఆయన కొడుకు శుకుల వారు బాదరాయణి, బాదరాయణుడి కొడుకు బాదరాయణి. ఆ బాదరాయణి శుకుల వారు ధర్మజ్ఞ, ధర్మం గురించిన జ్ఞానం కలిగిన వారు. ఈ విధంగా ప్రత్యభాషత ఆయనకి బదులు పలుకుతున్నారు. ఏ ధర్మము, ఉద్యోగం ఎట్లా చెయ్యాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, పెళ్లిళ్ళు ఎట్లా చెయ్యాలి, ఇంట్లో బయట విషయాలు ఎట్లా సర్దుకుంటూ రావాలి, చేయవలసిన ధర్మంగా చేయవలసిన కర్మల్ని ఏ విధంగా, కర్తవ్యాల్ని నెరవేర్చాలి అన్న ధర్మాలు ప్రాపంచికమైన ధర్మాలు. మన బాదరాయణి అసలే దిగంబరులు, అలక్ష్య లింగులు, అవధూత వేషులు. ఆయన ప్రపంచానికి సంబంధించిన నామరూపాత్మకమైన జగత్తులో చేయవలసిన ధర్మాలు, కర్మలు, కృత్యాలు, కర్తవ్యాలు ఆయన ఎందుకు చెప్తారు? వాటిని దాటేందుకు కావలసిన ధర్మము మోక్ష ధర్మం చెప్తారు. ఆ మోక్ష ధర్మం యొక్క జ్ఞానం కలిగిన వారాయన ఆయన ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. ఏవం ఆభాషితః పృష్టః సహ రాజ్ఞా శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞః భగవాన్ బాదరాయణిః. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् 18
साहस्र्यां पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे शुकागमनं नाम 19వ అధ్యాయः సంపూర్ణం. దాంతో పాటే మొత్తం ప్రథమ స్కంధాన్ని మనము సమాప్తం చేసుకున్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.